దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవాతి దేవుడు వాక్యం చెప్పడానికి ఒక అవకాశాన్ని మనకిచ్చాడు. మరి బైబిల్‌లో షారా అనే ఒక స్త్రీ ఉంది. మరి షారా కోసం మాట్లాడుకుంటే చాలా చాలా అంశాలు బైబిల్‌లో రాయబడింది. షారా కోసం షారా బైబిల్‌లో 61 సార్లు మనకు కనపడతా ఉంటది బైబిల్‌లో. ప్రియులారా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, ఎబ్రీలు రాసిన పత్రిక, అపోస్తల కార్యాలు అన్నిటిలో కూడా షారా చదువుతా ఉంటే కనపడతా ఉంటది. ప్రియులారా చూడండి, షారా చక్కగా లోబడిన భార్య. భర్తకి లోబడిన భార్య, అబ్రాహాముకి లోబడిన భార్య. భర్త ఏదైతే చెప్పాడో భర్త మాటకి లోబడి ఎంతో విధేయురాలుగా షారా బైబిల్‌లో కనపడతా ఉంది. ప్రియులారా చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఈ రోజుల్లో స్త్రీలు అనేక మంది ఈ లోకంలో విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ కోసం కొన్ని మాటలు చెప్పాలని ప్రభువు ప్రేరేపణ కలిగించాడు. ప్రియులారా చూడండి, షారా వలె ఏ విధంగా ఉంటున్నారో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు భర్తలకి లోబడి ఉంటున్నారా? షారా వలె భర్త ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళుగా ఉంటున్నారా? చాలా మంది చూస్తున్నాం లోకంలో. అనేక మంది వివాహాలు జరుగుతాయి, పిల్లలు పుడతారు, చాలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. భర్త ఎక్కడికైనా జాబ్ నిమిత్తం ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే, నా తల్లిదండ్రులు, నా బంధువుల నుంచి పెట్టి నేను రాను, వెళ్తే నువ్వే వెళ్ళు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్తలు చాలామంది వేదన పడుతూ ఉంటారు. కుటుంబాన్ని పోషించుకోవాలి కనుక భర్తలు బయటికి వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక వెళ్తూ ఉంటారు. షారా చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, దేవుని మాటకి లోబడి ఉంది, అలాగే భర్త మాటకి లోబడి ఉంది. భర్త ఏది చెప్తే అదే కట్టుబాటుగా షారా బైబిల్‌లో చూస్తున్నాం. పిల్లరా చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యమైన మీరు, ఈ వీడియో చూసిన మీరు ప్రతి ఒక్కరు కూడా కుడి మాటలు, వ్యతిరేకమైన మాటలు నేను మాట్లాడుతున్నా. స్త్రీల కోసం సమాజం పాడైపోయింది, కుటుంబాలు పాడైపోయినాయి, సంఘాలు పాడైపోయినాయి. సంఘంలో అనేక మంది స్త్రీలు పాడైపోయారు, స్త్రీల ద్వారా పురుషులు కూడా పాడైపోయారు. అది కొన్ని మాటలు మీకు చెప్పడానికి దేవతి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రియులారా చూడండి, విశ్వాసులైన మీరు భర్తల కొరకు ప్రార్థన చేయాలి. మీ భర్తలు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయా ప్రాంతాల్లోకి జాబుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. నీ భర్తలు లోకంలో పడుకోకుండా, పాపంలో పడుకోకుండా ఉండాలంటే స్త్రీలు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఉన్నారు, ప్రార్థన చేయాలి భర్తల కోసం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అప్పుడే నీ భర్తలు మీ వైపు తిరుగుతూ ఉంటారు. ప్రియులారా చూడండి, చాలామంది ఆ విధంగా చేయటం మానేసి భర్తల కోసం ఎవరైనా పక్కోళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ, నీ భర్త పలానా బార్ షాప్లో ఉన్నారు, పలానా ఆవిడతో మాట్లాడుతున్నాడు, బండెక్కించుకున్నాడు అని చెప్తే చాలామంది స్త్రీలు భర్తని అనుమానించి గొడవ పెడతా ఉంటారు. అక్కడే సాతానుడు మీ ఇద్దరి మధ్యలో దూరతా ఉంటాడు. చాలామంది అలాగే సాతానుడికి దొరికిపోయి భార్యాభర్తల్లో ఐక్యత లేకుండా కాపురాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు సీలిపోతున్నాయి. ప్రియులారా గమనించండి, సాతానుడు చాలా బలవంతుడని చాలా వీడియోలో చెప్పాను. ప్రియులారా చూడండి, ఆ విధంగా మనం ఏం చేయాలంటే, నిజంగా షారా వలె జ్ఞానం కలిగి మీరు ఉంటే గనక, దేవునికి లోబడి మీరు ఉంటే గనక, మీరు ఏం చేస్తారంటే నీ భర్తల కోసం మీరు ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఎవరైనా చెప్పారా, మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. భర్తను అడగండి, భర్త చెప్పకపోతే ప్రార్థన చేయండి. ప్రభువారు ఏదో ఒక రోజున బయలుపరుతూ ఉంటాడు. దేవుని ప్రేమ నీ భర్తతో మాట్లాడితే 100% నీ భర్త మారుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని పాదాల పట్టుకుని దేవుని అడుగుతూ ఉంటే ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తారు. దేవుడు చెప్తున్నాడు కదా వాక్యంలో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేస్తే అక్కడ మీ నామంలో ఉంటారని చెప్పాడు. సేవకులు కూడా చాలా మంది చెప్తా ఉంటారు. మీకు చిన్న డౌట్ రావచ్చు, సేవకులు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే దేవుడు ఉన్నాడు అని మీకు డౌట్ రావచ్చు. 100% దేవుడు వస్తాడు మీ మధ్యలో. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మీరు చేసిన ప్రార్థనలో మీరు ఇచ్చిన కన్నీరు దేవుని పాదాల మీద పడుతున్నాయని మీరు జ్ఞాపం చేసుకోవాలి. మీరు కార్చే కన్నీరు దేవుడి పాదాలు తడపాలంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ భర్తల కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే గనక, మీరు కార్చే కన్నీరు దేవుని పాదాలు తడితే గనక
దేవుడిని కుటుంబాన్ని ఆస్వాదిస్తాడో దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవుడిని భర్తని మారుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నాకెంతో అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. నేను కూడా చాలా దినాల్లో మరి లోకంలో ఉన్నానని చాలా వీడియోలో చెప్పాను. నేను కూడా కొన్ని కొన్ని సందర్భంలో భార్యను కూడా నేను కొంచెం బాధ పెట్టాను. కొన్ని కొన్ని విషయాలు భార్యాభర్తల్లో ఉంటాయి, ఇబ్బందులుంటాయి, కలహాలుంటాయి. నేను ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా స్త్రీలకి, మీకు డబ్బు శాశ్వతం కాదు, మీకు బంగారం శాశ్వతం కాదు, మీకు ధనము శాశ్వతం కాదు, పొలాలు శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు. అది కొంతకాలమే మీ మధ్యలో ఉంటుంది. అది వెళ్ళిపోయిన వెంటనే మీరు ఏమైపోతారంటే నరకంలోకి వెళ్ళిపోతారు. అట్లని చూచి భర్తను విడిచిపెడితే గనక, భర్తను విడిచిపెట్టి మీరు దూరంగా ఉంటే గనక, మీ కుటుంబాలను విడిచిపెట్టి దూరంగా ఉంటే గనక, మీ బిడ్డలను విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉంటే గనక, నా ఇష్టము, నా డబ్బు, నా ఆస్తి, నా సంపాదన, నా బంగారం అని మీరు అనుకుని మీ కుటుంబాన్ని మీరు చేతులారా పాడు చేసుకుంటే గనక, ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు గొప్ప విడుదల మీకు కలిగజేయును గాక. ఆమేన్. దేవుడు అటువంటి విడుదల కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వీడియోను మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మనము ఏం చేయాలంటే, విశ్వాసంలో ఉన్న మీ స్త్రీలు మీరందరూ కూడా ఒకటే ప్రభు పాదాలు పట్టుకోండి. మీరు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో కన్నీరు ప్రార్థన చేయండి. మీ కన్నీరు ప్రభు పాదాలు తడపాలి. అప్పుడే దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు మన కుటుంబం పట్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేశామో స్త్రీలు ఆశీర్వదించబడతారు, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అంత మాత్రమే కాదు, పురుషులు కూడా నీ మాటలు చెప్పడానికి దేవత దేవుడు గొప్ప అద్భుతంగా మరి ఆలోచన కలిగజేశాడు. పురుషులు కూడా మీరు ఏం చేయాలంటే భార్యల కోసం మీరు ప్రార్థన చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా సంఘంలోకి వెళ్తూ ఉంటా, నా భార్య కానీ మంచిదే అంటారు. నా భార్య కానీ మంచిదే. నా మాట సరిగ్గా ఆలకించండి. నా భార్య కానీ మంచిదే. ఆ కానీ అన్న మాట నీలో వచ్చిందంటే భర్తగా, ఆ కానీలోనే నీ భార్యలో ఏదో లోటు ఉంది. ఆ కానీ అన్న మాటలోనే నీ భార్యలో కొద్ది బలహీనత ఉంది. ప్రియులరా గమనించండి, పురుషులు కూడా జ్ఞానం కలిగి ఉండాలి. భార్య పట్ల జ్ఞానము కలిగి ఉంటే గనక ఆ కానీ అన్న మాట తీసివేసి ఏమంటారు తెలుసా, నా భార్య మంచిది అని సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. కానీ ఉండదు, నా భార్య బహు మంచిది, చాలా విశ్వాసరాలు అని మీరు చెప్తారు సాక్ష్యం. ప్రియులరా చూడండి, భార్య పట్ల కూడా భర్తలు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. ప్రియులరా చూడండి, మీరు ఎక్కడ జాబులు చేసుకున్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పుడున్నా, కుటుంబ ప్రార్థనలైనా, మీ వ్యక్తిగత ప్రార్థనలైనా, ఎక్కడైనా సరే నా భార్యని జ్ఞాపం చేసుకోండి అని మీరు ప్రార్థన చేస్తే కనుక ప్రభువారు గొప్ప విడుదల ఇవ్వడానికి మరి రాత్రికాల సమయంలో మరి ప్రభువారు పిలుస్తున్నాడు. మరి వస్తారా ప్రభు పాదాల దగ్గరికి? మీరు ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాదాలు పట్టుకోండి. రాత్రికాల సమయంలో భార్యాభర్తలు ప్రభు పాదాలు పట్టుకోండి. ఇంటికి చెప్తున్నంటే చాలా మంది కుటుంబాలు పాడైపోయినాయి, చాలా అల్లకులాలైపోయినాయి. మీరు అనుకుంటున్నారు మేము మంచిగానే ఉన్నాం కదా, మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు. మీ మనసుల్లో, మీ హృదయంలో చాలా పాడైపోయి, మీ తలంపులు పాడైపోయి, మీ ఆలోచనలు పాడైపోయి, మీ చూపులు పాడైపోయి, మీ చూపుల ద్వారానే పాపం చేస్తారు. దేవుడు అంటాడు కదా వాక్యంలో, మీ చూపు ద్వారానే మీరు పాపం చేస్తారు, మీ చూపు ద్వారా పాపం చేస్తే పరలోక రాజ్యంలోకి వెళ్ళరు, నరకంలోకి వెళ్తారని దేవుడు మాట్లాడుతుంటే, మేము బాగానే ఉన్నాం కదా, మీ బిడ్డలతో బాగానే ఉన్నాం, నా పిల్లలకి పెళ్లి చేస్తాం, కొడుకు పెళ్లి చేస్తాం, మనవలు పుట్టారు, మనవరాలు పుట్టారని మీరు అనుకుంటే అది కుదరదు. దేవుని రాజ్యంలో వారసులు అవ్వాలంటే మీ తలంపులు మారాలి, మీ చూపులు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ భార్య మారాలి, మీ భర్త మారాలి, మీ కుటుంబమే మారాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసంగా ఉండాలి, దేవుని యందు చక్కగా మీరు పరిశుద్ధులుగా మీరు ఉంటే గనక మీ కుటుంబం ఆశీర్వదించబడతాది. అంత మాత్రమే కాదు, ప్రభువారు చక్క తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ విధంగా అయితే శారా కుటుంబాన్ని కట్టుకుని భర్త మాటకి లోబడ్డదో ఆ విధంగానే మరి అబ్రహాము గారు కూడా మరి శారా మాటకి లోబడ్డాడు. మరి అబ్రహాము గారు మరి వర్షం మార్చినప్పుడు కూడా శారా వర్షం చాలా అందగత్తంట శారా. మరి చూడండి ప్రియులరా, ఎంత అందంగా ఉన్నా కానీ
మరి భర్తకి లోబడి భర్త చెప్పిన మాట మీరుంటే గనక ఇటువంటి శాతానుడి చీకటి శక్తులైనా సరే అటువంటి వాళ్ళని ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప జ్ఞాని. దేవుడికి ఉన్నది లేనిది, ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా చేసే దేవుడు గనక మరి ఆ శాతానుడు ఆ తలంపుని మార్చేసి మరి ఎంత అందం ఉన్నప్పుడు కూడా ఆమె అబ్రహాము భార్య అని దేవుడు ఆ యొక్క శాతానుడితో మాట్లాడిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చూసి ఉంటారు, దాన్ని నేను కాదంట్లా. ఎన్ని అద్భుతమైన కార్యాలు చూసినా దేవుని వాక్యాన్ని మీరు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మీరు చదివితే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీరు పాటిస్తే గనక మీరు అద్భుతమైన కార్యాలు చూస్తారు. ప్రియులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా వాక్యాన్ని. మీలో చాలామంది స్త్రీల్లో చదువు లేని వాళ్ళు ఉంటారు, చాలామంది పురుషులు చదువు లేని వాళ్ళు ఉంటారు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తా మీకు. నేనే సాక్షిని. ఎందుకనంటే ఈ యొక్క వీడియో అనేక మంది, వందల మంది చూస్తారు కనుక నా సాక్ష్యాన్ని చెప్పుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నాకంటే చదువు లేదు, నాకంటే జ్ఞానం లేదు. ప్రభువుని అడిగాను నేను. ఎందుకంటే లోకంలో పాపంలో నేను ఉన్నవాడిని. నాకు ఏ తలంపు లేదు, ఏ చదువు లేదు, ఏ ఆలోచన లేదు. ప్రభువారు నన్ను ముట్టుకున్నాడు గనక నేను ఎందుకు పడ్డానంటే 12 సంవత్సరాలు విశ్వాసంగా జీవించినప్పటికి కూడా నా మనసు మారలేదు, నా తలంపులు మారలేదు, నా ఆలోచనలు మారలేదు, నా చూపు మారలేదు. కానీ ప్రభువారు చక్కగా నన్ను పిలుచుకున్నాడు గనక, ఆయన జ్ఞానముతో నన్ను పిలుచుకున్నాడు కనుక వచ్చాను. ప్రభువుని అడిగిన, ప్రభువా నాకు జ్ఞానము లేదు, నాకు చదువు లేదు, నాకు అందరికి ఉన్న జ్ఞానం కూడా నాకు లేదని ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు, మరి దర్శనము ద్వారా నాతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. కళల ద్వారా నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కళలు చూశాను, దర్శనాలు చూశాను, దేవుని సేవకులు వాక్యాలు విన్నాను, బైబిల్ చదువు మొదలెట్టాను. నేను అన్నాను, ప్రభు నాకు చదువు రాదన్నాను. ప్రభు అన్నాడు, ఆయన ప్రభు శిష్యులు చూపించాడు, వాళ్ళు ఏమైనా చదివేరా, నువ్వు కూడా అలాగే వస్తావు. చాలామంది సేవకులు చూపించాడు, వాళ్ళు చదువుకున్నారా, నువ్వు కూడా అలా సేవకుడు అవుతావని నాకు దర్శనములో మరి ఎన్నో ఆలోచనలతో, మరి ఎన్నో కళలతో చెప్పగా, మరి దేవుని కృపను బట్టి నేను అంత ఎక్కువగా చదవలేకపోయినా కానీ నేను వాక్యం చెప్పడానికి తగిన చదువు నాకు నేర్పడి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు నేర్పిన దేవుడు మీకు నేర్పడా? నాకు ఇచ్చిన జ్ఞానం మీకు ఇవ్వడా? ఈ రాత్రికాల సమయంలో మీరు గమనించమని అడుగుతున్నాను. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే వీడియోన ప్రతి ఒక్కరూ నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా? మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు ఆలోచనకర్త, మన దేవుడు నేర్పేవాడు, మన దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు, మన దేవుడు నేర్పేవాడు అంటే చదువు నేర్పేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా మీరెవరైనా కానీ వాక్యం చదవాలని ఆసక్తి మీలో ఉంటే గనక ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు కన్నీరుతో ప్రభు పాదాలు తడపండి, ప్రతిరోజు ప్రభుని అడగండి, ప్రభు నేను వాక్యం చదవాలి, గుళ్ళోకి వెళ్ళి వాక్యం చదవాలి, నేను వాక్యం చదివి ఆ వాక్యానుసారం నడవాలి, లేదు ఆ వాక్యానుసారం నేను బోధించాలి, ఆ వాక్యానుసారం నేను సేవకులు అవ్వాలని మీలో ఎవరికైనా ఆశ ఉంది కనుక ఈ రాత్రికాల సమయంలో రండి ప్రభు దగ్గరికి. ప్రభు వారు మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు వారు నాతో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిచ్చాడు కనుక ఈ కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సిగ్గుపడద్దు ప్రభు దగ్గరకు రావడానికి. ప్రభు అంటాడు, మీరు ఈ లోకంలో మీరు సిగ్గుపడితే నేను ఆ రాజ్యంలో మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడతాను అంటున్నాడు. ప్రతిదీ కూడా బైబిల్లో ఏదో ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా చేసే దేవుడు మరి మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు గనక మన సిగ్గుపడే వాళ్ళుగా మనం ఉండద్దు. ఈ రాత్రికాల సమయంలో మనం సిగ్గుపడే వాళ్ళుగా ఉండొద్దు. ధైర్యంగా ప్రకటిద్దాం సువార్త, ధైర్యంగా విశ్వాసంగా సాగుదాం, ధైర్యంగా బైబిల్ చదువుదాం, ధైర్యంగా పాటలు పాడదాం, ధైర్యంగా ప్రభువుని మహింపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? మన దేవుడు మన పక్షాన ఉండగా మన విరోధి ఎవరు? మనకి విరోధి అనే వాళ్ళు ఎవరూ లేరు. ప్రభు పని మనం అందరం చేద్దాం. మరి ఆ శారా ఎలాగైతే జ్ఞానము కలిగి ఆ కుటుంబాన్ని కట్టుకుందో, మరి ప్రభు పాదాలు పట్టుకుందో, ఎలా భర్తకు లోబడిందో అలాగా మీరు కూడా భర్తకు లోబడండి. భర్తలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళండి. భర్తలు లోకంలో ఉంటే ప్రార్థన చేయండి, భర్తలు మారుతారు. అలాగే భార్యలు లోకంలో ఉంటే భర్తలు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకించి మీ కుటుంబాలని ఆస్వాదిస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. శారా కోసం కొన్ని మాటలు చెప్పామయ్యా, మీకు వందనాలు. మీరు నాకు ఇచ్చిన పేరప్పని బట్టి నాయన ఈ వాక్యాన్ని నాయన చెప్పడానికి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు ప్రభా. అవును నాయన, నేను చాలా ధన్యుని ప్రభా. నేను ధన్యుని గనక ప్రభా, నన్ను ఎందుకు పనికిరాని వాడిని నన్ను మీరు వాడుకుంటున్నారు. ప్రతిరోజు నాయన మాట్లాడడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ జ్ఞానము లేని వాడిని ప్రభా, నేను మట్టి బుర్ర లాంటి వాడిని అయినను నాయన మట్టి కుమ్మరని ఎలాగైతే నువ్వు అనుకున్నారు ప్రభా, నువ్వు మట్టి కుమ్మరు అని చెప్పావు నాయన, ఆ విధంగా మట్టి కుమ్మరని నాయన, ఆ విధంగా ముర్పులో నుంచి నాయన పరిశుద్ధమైన నాయన పరిశుద్ధులను తీసుకొచ్చావు. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా అనేక చోట్లకి వెళ్ళి ఈ సువార్త ప్రకటించాలన్నా, మీ వాక్యం చెప్పాలన్నా తగిన జ్ఞానం నాకు ఇచ్చారు, తగిన చదువు నాకు ఇచ్చారు. అందుబట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన మేము చెప్పిన వాక్యాలు అనేక మంది విని ప్రభు మీ పాదాలకి నాయన, మీ పాదాలు పట్టుకున్నట్లుగా మీ బిడ్డలను సిద్ధం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని నాయన ప్రభు మరొకసారి కుటుంబాన్ని 30 60 100 దీవించమని అడుగుతున్నాను ప్రభు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రోజు రోజుకి నాయన కుటుంబంలో విశ్వాసం జరగాలి, స్థిరపరాలి. మేమందరం కూడా మీ పనిలో నాయన మేము చేరాలి కనుక. అలాగే నా భార్యను కల్పేసిన మంచి ఆరోగ్య శక్తి బలంలో ఉండి, నా తోబుట్టుని, అలాగే నా భార్య బంధువుల్ని, స్నేహితుల్ని, ఆయన మా సంఘాలని, మా గ్రామాలని, మా మండలాన్ని, మా జిల్లాలని ప్రభా, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీలో మీ అందరూ ఎదిగినట్లే కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.